ఇవాళ ఇక్కడ ఈ కోట్లాది మంది పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు మనం అవమానంలో ఉన్నప్పుడు, అణచివేతల్లో ఉన్నప్పుడు, ఆకల్లో ఉన్నప్పుడు మనల్ని జంతువుల కంటే హీనంగా చూసినప్పుడు, మనుషుల్లాగా చూడనప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక వెలుగులాగా వచ్చాడు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కంటోన్మెంట్ 5వ వార్డు మారేడువల్లిలోని వాల్మీకి నగర్, ఇది రోడ్డు మీద లేదు, ఇదేమి రోడ్డు మీద పెట్టట్లేదు, వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్, ఇది ప్రభుత్వ స్థలం, ప్రజల స్థలం. ఈ దేశంలో ప్రభుత్వ స్థలాలన్నీ ప్రజల స్థలాలే. ఇది నేను చెప్పుడు కాదు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శంకరన్ గారు చెప్పారు. రండి, శంకరన్ గారు చెప్పారు ప్రభుత్వ స్థలాలన్నీ ప్రజలే అని చెప్పి. ఇట్లా కమ్యూనిటీ హాల్ ముంగట ఈ దేశ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే దొంగల్లాగా అర్ధరాత్రి, నేను దొంగలే అంటున్నాను, క్షమించాలి పోలీస్ అధికారులను, మా తిప్పేదేవ్ సార్ను, మా రంజిత్ కుమార్ సారు క్షమించాలి నన్ను. ఎందుకంటే వాళ్ళు దర్జాగా పట్టపగలు ఇక్కడ విగ్రహాన్ని పెట్టారు. మీరు ఒకసారి కూల్చేశారు, గద్దెను కూల్చేశారు. రెండోసారి మళ్ళీ గద్దెను కట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఇవాళ వీడియోలు చూస్తే కానీ, ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే కానీ మనకు కల్పిస్తూ ఉన్నాయి. అంటే ఒక విగ్రహం ఉంటుంది ఇక్కడ, బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత. ఇది ఈ ఏప్రిల్ నెలలో మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మహనీయుల పండుగ నడుస్తుంది. జగజ్జీవన్ రావు జయంతి, పూలే జయంతి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి నడుస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా విగ్రహం పెట్టుకుంటే మీకేం నొప్పి వచ్చింది? ఓ పనికుమారు, అరవింద్, ఓ సిఐ నోముల వెంకటేశం గారు, మీకేం కష్టం వచ్చింది? ఇక్కడ మీ విగ్రహం పెడితే రోడ్ బ్రేక్ చేశామా? మీ చట్టాలు ఉల్లంఘించారా? ఈ బస్సు వాసు ఎవరన్నా, మా సిఆర్నో, లేకపోతే మా మహేశ్వరనో, మా కిరణో ఎవరన్నా ఇక్కడ సంతోషం, ఇక్కడ ఏమైనా బ్రేక్ చేశారా? చట్టాన్ని కాపాడుకుంటూ, చట్టాన్ని విలువిస్తూ ఇక్కడ విగ్రహం పెడితే ఇదేమైనా అక్రమ నిర్మాణమా? కంటోన్మెంట్ ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి? అక్రమ నిర్మాణం దగ్గర లక్షల కోట్లు తీసుకున్న ఇంజనీరింగ్ అధికారులకు ఇక్కడ అక్రమ నిర్మాణం కలిపియాయి. ఇక్కడ ఏమీ కట్టద్దు, కంటోన్మెంట్ రూల్స్ చట్టం ప్రకారం. అయినా అంతస్తులు, 10 అంతస్తుల బిల్డింగ్లు వస్తాయి. ఒక్క బాబాసాహెబ్ ఒక 5 అడుగుల విగ్రహాన్ని పెట్టుకుంటే మీరు ఇది అక్రమ నిర్మాణానికి కూల్చేస్తారా? మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, మా జర్నలిస్ట్ మిత్రులకు చెప్తా ఉన్నాం. ఈ చర్యలో ఎవరైతే పాల్గొన్నారో, ఈ కూల్చివేత చర్యలో, దీనికి ప్రధానంగా ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నంటే, వీళ్ళు విగ్రహాన్ని పెట్టే ముందు ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే విగ్రహం వినతిపత్రం